తెలంగాణలో ఉప ఎన్నికల నగారా మోగింది. మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుండగా 14 నాడు ఫలితం రానుంది. ముచ్చటగా మూడోసారి గెలిచిన జూబ్లీహిల్స్లో నాలుగోసారి కూడా గులాబీ జెండా రెపరెపలాడించేందుకు కారు గేర్ మార్చగా గెలుపు వ్యూహాలకు వ్యూహకర్తలు ఖతర్నాక్ పదును పెడుతున్నారు. అక్టోబర్ 24 2014 నుంచి 2023 వరకు 3 సార్లు గెలిచిన బీఆర్ఎస్ 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारण, मिज़ोरम में दंपा, उड़ीसा में नौपदा। इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। జూబ్లీహిల్స్ తెలంగాణలో అందరి దృష్టి కేంద్రీకృతమైన నియోజకవర్గం. ఇక్కడ వరుస విజయాలతో జోరు మీదున్న కారు పార్టీ ఈసారి కూడా ప్రత్యర్థులను కంగారెత్తించడానికి రెడీ అవుతోంది. మరోసారి నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమవుతోంది. 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్ సేవలను జనమంతా గుర్తు చేసుకుంటున్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన పరితపించిన తీరును కొనియాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిలో దూసుకుపోయింది. మాగంటి గోపీనాథ్ నాయకత్వంలో గడప గడపకు అభివృద్ధి సంక్షేమం చేరింది. పెన్షన్లు, రంజాన్ తోఫాలు, బతుకమ్మ చీరలు, ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా గోపీనాథ్ అనునిత్యం శ్రమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అందుకే జనమంతా గోపీనాథ్ కు నివాళులర్పిస్తూనే గులాబీ జెండాతోనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్తున్నారు. గులాబీ పాలనలో హైదరాబాద్ దూసుకుపోయింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పుష్కలంగా తాగునీరు, రెప్పపాటు పోని కరెంటు సరఫరా, జాతీయ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులతో మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవి కేసీఆర్ పాలనకు నిదర్శనాలు. కానీ కాంగ్రెస్ పాలనలో నిత్యం మత విద్వేషాలు, చీటికి మాటికి కులాల కుంపట్లు, రోత పుట్టించే కరెంటు కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇది హస్తం పాలనలో హైదరాబాద్ అనుభవాలు. దీంతో జనమంతా రేవంత్ సర్కారుపై మండిపడుతున్నారు. తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు. మా కొద్దీ కాంగ్రెస్ పాలన అని నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్న జనం హస్తమంటేనే నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడుతున్నారు. హామీలన్నింటినీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎవరెన్ని మాయమాటలు చెప్పినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కే అండగా ఉంటామంటున్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తేల్చి చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. రేవంత్ పాలనలో ఘోర వైఫల్యాలు, హైడ్రా తెచ్చిన చిచ్చు, అమలు కాని హామీలు, బస్తీల జాడకే రాని అభివృద్ధి ఫలాలు, గ్రూపు తగాదాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూల అంశాలుగా మారనున్నాయి. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ వైఫల్యాలపైనే చర్చ జరుగుతోంది. మాయ మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన శాస్తి చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరెండంగా భావిస్తున్న వేళ రోజురోజుకు రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ, ప్రైవేటు సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాల సర్వేల్లో కారు జోరు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అబద్దాల రేవంత్ సర్కార్కు మూతోడు జవాబిస్తామని తేల్చి చెప్తున్నారు. గులాబీ జెండాను ఎగరవేసి జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని చాటు చెప్పేందుకు సై అంటున్నారు.